వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండలం ఊరుకొండపేట శివార్లో 1955కు పూర్వం అప్పటి ఇంద్రమ్మ కాంగ్రెస్ పాలనలో 186 సర్వే నంబర్లో నిరుపేదలను గుర్తించి ఎక్కడైతే పోరంబోకు భూములు ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారిని అప్పటి ప్రభుత్వం గుర్తించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను గుర్తించి ఒక్కొక్కరికి అప్పుడు 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాల వరకు ఉచితంగా ఇంద్రమ్మ భూమి పట్టాలు ఇచ్చింది. ఈ దేశంలో రాష్ట్రంలో అప్పుడు కాంగ్రెస్ పాలన ఉన్నప్పుడు వైరన్ భూములు ప్రతి పేద కుటుంబానికి ఇచ్చారు. ఇప్పుడు తమ భూములు తమకు సర్వే చేసి తమ పాస్బుక్లో ఉన్నటువంటి ఎన్ని ఎకరాలైతే ఉందో తమ భూములు తమకు కావాలని ఊరుకొండ ఎంఆర్ఓను నిలదీశారు. బాధితులు తమ భూములు సర్వే చేయించి తమ భూములు తమకు ఇవ్వాలని ఎంఆర్ఓకి మొరపెట్టుకున్నారు. బాధితులకు ఎంఆర్ఓ 1 నెలలో మీ భూములు సర్వే చేయించి మీకు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. అలాగే బాధితులకు అండగా బీజేపీ జిల్లా ఓబీసీ అధ్యక్షులు నిరంజన్ గౌడ్ అండగా నిలిచారు. భూమి బాధితులు తిరుమణి బొందయ్య, పోలే చెన్నయ్య, చిట్టమ్మ, రఫియాద్దీన్, మండేల అశోక్ కుమార్, పోలే అంజమ్మ, తిరుమణి కలమ్మ, అలాగే వెంకటమ్మ, లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు. 2010లో మార్పు వచ్చింది. 2010 తర్వాత మీరు రికార్డు ఇస్తలేరు. ఆ ఎంఆర్ఓ సాబ్ రాసిచ్చిండ్రు రికార్డు మా దగ్గర లేదని, కాపీ ఉంది నా దగ్గర. అయితే అట్లా అయినప్పుడు ఏం చేస్తాము, అంతవరకు అయితే మా పేరు మీద ఉంది. ఈ మధ్యకాలంలో అతను ఎంట్రీ కావడం ఏంది, అతనికి మీరు చేస్తేనే కదా, ఇదే ఎంఆర్ఓ సాబ్ చేస్తేనే, ఆ సిబ్బంది చేస్తేనే. నేను వచ్చి అడిగితే ఈ సిబ్బంది ఏం మోసం చేసిందంటే, నీ పట్టా నీకుంది ఇస్తున్నామని 186/7లో పెట్టింటున్నాను. 7లో పెట్టి తూర్పు చేసి మా పేరిట చేసినప్పుడు అక్కజెండాల పేరు మీద చేసినారు అనమాట. అసలు అయితే 186/2 నా సొంతం నెంబర్. అది దీన్ని మార్పిడి చేసి నా నెంబర్ నాకు ఇస్తే నేను మీకు తప్పకుండా విచారణ చేపించి ఇచ్చేస్తాను. ఇక్కడనే ఉంది విచారణ, మీ ఆఫీస్కి వెళ్ళే తీసుకున్నాను. ఎంక్వైరీ చేపించి ఇప్పుడు రాసి పంపిస్తాను. సార్ సుమారు ఎంత సమయం పట్టొచ్చు సార్ ఈ ప్రక్రియ కంటే? పట్టొచ్చు ఒక 1 month. ఎందుకంటే అక్కడ నుండి టెక్నికల్ టీమే రావాలి కాబట్టి ఒకరి నుండి కాదు. అందుకోసము ఏడీ సర్వేకి రిపోర్ట్ పెట్టాను. ఈ రోజే పెట్టేస్తాను ఏమని చెప్పండి. మీ తరపు నుంచి ఎవరైతే అక్రమంగా ఉన్నారో వాళ్ళకు నోటీసు సుమోటోగా నోటీస్ కూడా పంపించడానికి కోరుకుంటున్నాం సార్. ఓకే, తప్పకుండా ఇచ్చేస్తాం. తప్పకుండా పంపిస్తాము. తప్పకుండా అందరికి న్యాయం అయ్యేటట్లు చూస్తాం. మీ కాంపిటీషన్ అప్పుడు పిల్లలు ఉన్నాయి, స్టాప్ లెవెల్ తెలియలేకనే అర్థం మాట్లాడినందుకు మీ దగ్గరికి వచ్చేది. జిల్లా ఓబీసీ అధ్యక్షులు నిరంజన్ గౌడ్ అన్న గారికి ఇక్కడికి రావడం జరిగింది. అన్న వారి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు ఊరుకొండపేట బాధితుల పక్షాన ఓబీసీ ఆధ్వర్యంలో ఓబీసీ జిల్లా అధ్యక్షునిగా ఒక అట్టడుగు వర్గాల బాధితుల పక్షాన ఊరుకొండ మండలం ఊరుకొండపేట గ్రామ శివారులోని బాధితుల పక్షాన అప్పుడు ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇచ్చినటువంటి బాధితులకు నిరుపేదలైనటువంటి అట్టడుగు వర్గాలకు వాళ్లకు జీవనోపాధి లేదని చెప్పి అప్పటి గవర్నమెంట్ గుర్తించి ముఖ్యమంత్రి గారు ఏదైతే జీవో చేసిరో ఆ జీవో ప్రకారం ఇలా అట్టడుగు వర్గాలకు ఊరుకొండపేట శివారులో 186 సర్వే నెంబర్లు 109 ఎకరాల 26 గుంటల భూమి ఉన్నది, గవర్నమెంట్ పొలం. అయితే 1955-56 వెళ్ళి కూడా అది గవర్నమెంట్ ల్యాండే. ఇవాళ ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాగు చేసుకోవడానికి ఇక్కడ వీళ్ళకు కొంచెం పొలం ఇచ్చినట్టయితే వీళ్ళకు జీవన భృతి ఉంటుందని చెప్పి ఉద్దేశంతో అప్పుడున్న ప్రభుత్వం ఏం చేసిందంటే నిరుపేదలకు గుర్తించి ఇక్కడ ఉన్న లబ్ధిదారులను అందరినీ గుర్తించి వాళ్ళకు పట్టాలు ఇవ్వడం జరిగింది. అప్పుడు ఉన్న ప్రభుత్వానికి ప్రత్యేకంగా బాధితుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓబీసీ ఆధ్వర్యంలో మేము ఒకటే అడుగుతున్నాం, ఈరోజు అనేక సార్లుగా అయ్యా
గవర్నమెంటు మమ్మల్ని నిరుపేదలుగా గుర్తించి ఇలా ప్రభుత్వం మాకు ఏదైతే ప్రొసీడింగ్ల ద్వారా ఏదైతే పట్టాలు ఇచ్చిర్రో ఆ పట్టాల ప్రకారం 109 ఎకరాల 24 గుంటల భూమిలో 60 ఎకరాల భూమి సుమారుగా పట్టాలు ఇవ్వడం జరిగింది, ప్రొసీడింగ్లు ఇవ్వడం జరిగింది. జీవో నెంబరు ఆ అంతా సర్క్యులర్ ప్రకారం ఇక్కడ వాళ్ళకు ఈ పంపిణీ చేయడం జరిగింది. సంతోషం. ఇప్పటికి కూడా అప్పుడున్న ప్రభుత్వానికి మేము గ్రామం తరఫున మేము ప్రత్యేకంగా ఈ మండల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ ఒకటే అడుగుతున్నాం, ఇలా కుక్కలకు నక్కలకు తాకలాట పెట్టి ఇప్పుడున్న అధికారులు ఏదైతే ఉన్నారో గవర్నమెంట్ ఇచ్చింది, అధికారులు ఏం చేయాలంటే ఇవి తీసుకొని పోయి ఉన్న ఏదైతే ఆ మోకా ఉందో ఆ మోకా చూసి ఇప్పుడున్న ఆర్డీఓ సర్వేయర్ ఎవరు ఉందో ఆయనకు నోటీసులు పంపించి తక్షణమే ఇమ్మీడియట్లీగా వీళ్ళకు సర్వే నిర్వహించి ఆ బౌండరీస్ ఏదైతే ఉందో ఆ బౌండరీస్ చూపించినట్టయితే ఈ కొట్లాడుకొని సాగకుండా ఈ పంచాయతీలు లేకుండా అవుతాయని చెప్పి సందర్భంగా ఈ అధికారులను హెచ్చరిస్తున్నాను. గత 2-3 సంవత్సరాల నుంచి నాకు దృష్టికి వచ్చింది, మేము తిరుగుతున్నాం మా భూమి చూపిస్తలేరు, మేము తిరుగుతున్నాం మేము చూస్తాం, ఓన్లీ దరఖాస్తుల వరకే పోతుంది. ఈ దరఖాస్తు ఇచ్చిన ఈ బాధితులు ఎవరైతే ఉందో దరఖాస్తులు తీసి పక్కకేస్తున్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, వాళ్ళు శాంతియుత మార్గంలో వాళ్ళు పోరాటం చేస్తుర్రు, న్యాయబద్ధంగా అడుగుతుర్రు. ఇది వాళ్ళు కబ్జాలు చేసే కాదు, గవర్నమెంట్ నిరుపేదలుగా గుర్తించి ఇచ్చిన పొలాలు కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం అధికారులకు, ఇప్పుడున్న అధికారులకు, ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ కలెక్టర్ గారు కానీ స్పందించి దీనిపైన ఇకనైనా స్పందించి ఏదైతే బాధితులు ఉన్నారో ఈ ప్రొసీడింగ్ల ద్వారా ఈ రికార్డు ద్వారా మీరు ఆ మూకపైకి వెళ్ళి 109 ఎకరాలుల్లో 60 ఎకరాలు ఎవరెవరికి ఎంతెంత ఉందో వాళ్ళకు ఆ హద్దులు చూయించి వాళ్ళకు బౌండరీస్ ఏర్పాటు చేసినట్టయితే ఇక్కడ కొట్లాటలు అనేది లేకుండా అవుతుంది, సామరస్యంగా పరిష్కారం అవుతుంది అని చెప్పి ఈ రకంగా అధికారులను డిమాండ్ చేస్తున్నాను. లేని పక్షంలో దీంట్లో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ఖచ్చితంగా శాంతియుత మార్గంలో ఎవరిని ఇబ్బందులు పెట్టకుండా మేము ఉద్యమాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా స్థానిక అధికారులకు హెచ్చరిస్తున్నాను. తక్షణమే ఇప్పటికైనా స్పందించండి. ఇలా వీళ్ళకి తాకలబట్టి ఇలా ఏమవుతుందంటే అక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో స్థానికులు, అయ్యా మాకు కూడా ధరణి పాస్బుక్ ప్రకారం మాకు కూడా రికార్డు ఉంది, వాస్తవమే రికార్డు ఉంది, మరి వీళ్ళకు ఉంది, మరి ఇద్దరికి చూపించమని అడుగుతున్నాం మేము. వాళ్ళకి చూపి వీళ్ళకి చూపి నీకు ఇంచుమించు ఒక 109 ఎకరాల రబ్బ ఉంది, అక్కడ ఖాళీగా ఉంది, చూపించమని అడుగుతున్నాం. ఎవరు తీయమని చెప్తలేం కదా, వీళ్ళు కూడా అడుగుతలేరు. అరే వాళ్ళు ఇళ్ళన్నా కట్టుకొని ఏదైనా కట్టుకొని వాళ్ళు 2 ఎకరాలు చూస్తే మాకు ఎకరానన్నా చూపిరని చెప్పి అడుగుతారు. ఇలా న్యాయబద్ధంగానే ఉంది కదా, ఇది న్యాయ పోరాటమే కదా, వాళ్ళు చేస్తున్న పోరాటం మంచిదే కదా. దీంట్లో కూడా మీరు ఇక నిర్లక్ష్యంగా వహిస్తే ఇక రాబో కాలంలో మేము ఖచ్చితంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకుంటాం, పెద్ద ఉద్యమం తీసుకుంటాం. గవర్నమెంట్ దిగి వచ్చేంత వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా బాధితుల పక్షాన నేను ఓబీసీల అధ్యక్షుల ఆధ్వర్యంలో ఓబీసీ అధ్యక్ష ఆధ్వర్యంలో నేను ఇంకా నిరంతరంగా పోరాటం చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ తక్షణమే స్థానిక ఎంఆర్ఓ గారు వచ్చి బాధితులకు నిజంగా వాస్తవంగా ఆయన ఈ గవర్నమెంట్ పరంగా ఏం చెప్పాలనుకుంటుండో చెప్పాలని చెప్పి వారిని వచ్చి బాధితులకు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. తక్షణమే ఎంఆర్ఓ గారు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. దయచేసి ఎంఆర్ఓ గారు రావని చెప్పి కోరడం జరుగుతుంది.